ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు వ్రతం మొదలుపెట్టు చెప్తా. ఆ వ్రతం పూర్తయ్యి దీక్ష విరమించే టైంకి వినయ్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. ఓకేనా? ఏమైందిరా? ఎక్కడున్నాడని తీసుకొస్తావన్నయ్యా? కరెక్ట్గా ఆ సమయానికి తీసుకురావడం కుదురుతుందా? కృష్ణ వస్తాడన్న నమ్మకం నాకు కలగడం లేదన్నయ్యా. ఈ అన్నయ్య వినయ్ని తీసుకొస్తాడు అన్న నమ్మకం కూడా నీకు లేదా అమ్మా? అయ్యో, అలా కాదన్నయ్యా. నువ్వింకేం ఆలోచించకమ్మా. ఈ అన్నయ్యకి ఆఖరి అవకాశం ఇవ్వు. ఈసారి అఖిలాండేశ్వరి ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఆవిడ ఆట కట్టించి వినయ్ని నీ ముందుకు తీసుకొస్తాను. హలో మేడం, వెంకీ గారు రేపు ఆఫీస్కి రావట్లేదని లీవ్ పెట్టారు మేడం. ఇవాళ కూడా ఏదో అర్జెంట్ పని ఉందని ఆఫ్టర్నూనే వెళ్ళిపోయారు మేడం. మమ్మీ, ఏందమ్మీ, ఏందా కంగారు? ఏమై ఉండది? ఆ వెంకీ గాడు ఫ్యాక్టరీలో మళ్ళీ ఏమైనా ఫిట్టింగ్ పెట్టినాడా? ఫిట్టింగ్ ఏం పెట్టలేదు మమ్మీ, రేపు సెలవు పెట్టాడు. ఏంది? సెలవు పెట్టినాడా? దేనికి? ఏమో. కారణం చెప్పకుండా సెలవు చీటి ఎట్టా పెడతాడో? మేనేజర్ అడిగితే అర్జెంట్ పనుందని చెప్పాడంట. అర్జెంట్ పనా? యాడో తేడా కొడుతున్నట్టుండాదే. నాకు అలాగే అనిపిస్తుంది మమ్మీ. ఈరోజు కూడా పూర్తిగా వర్క్ చేయలేదంట. పని చేస్తూ చేస్తూ మధ్యలోనే వెళ్ళిపోయాడంట. రేపైతే పూర్తిగా లీవ్ పెట్టేశాడు. మమ్మీ, మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. నువ్వు బావకి దూరంగా బాధగా ఉంటే నేను మాత్రం నా భార్యతో సంతోషంగా ఎలా ఉంటానమ్మా? వాడు మనకి తెలియకుండా ఏం చేసినా అది వినయ్ కోసమే అయ్యుంటాది మ్యాగీ. అన్నయ్య కోసమా? మరి అంతకు మించిన అవసరం వాడికేముండాది చెప్పు? వినయ్ని మూడో కంటికి తెలియకుండా మనం దాచిపెట్టుండాం కదా. ఆ దాచిన ప్లేస్ను కనిపెట్టేదానికి వాడు కథలు పడతా ఉన్నట్టుండాడు. ఎందుకురా అంత ఆత్రం? రే భద్రం, లే. బావగారు, ఏంది మీరట్ట దొడ్డిదారిని వచ్చుండారు? ఏ దారి నుంచి వస్తే ఏముందమ్మా, ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఏందా ముఖ్యమైన విషయం? ఆ వెంకీగాడు వాళ్ళ చెల్లితో రేపు వాళ్ళింట్లోనే వ్రతం చేస్తున్నాడంటమ్మా. వ్రతమా? వ్రతం చేయిస్తే చేయించుకొని దాంట్లో భయపడ్డానికే ఉండదు బావగారు. ఆ వ్రతానికి వినయ్ బాబుని తీసుకొస్తానని వేరే లెవెల్లో వాళ్ళ చెల్లికి మాటిచ్చాడంట.